నీ ఏమాయరా ఇంకా ఎక్కపోయిరి నీకేమైనా పడ్డే ఆ తమ్మి? ఏ లేదు కాక ఎవ్వలకు వాళ్ళే అసలు ఇచ్చేనా ఇదిగట్టేనా? ఏమో మామ గిట్లా ఆలస్యం చేస్తుండ్రేమే, అవి వస్తేనన్నా ఖర్చుల కావు. నాకు కూడా మస్తు తిప్పలుంది బావా, ట్రాక్టర్ అయినా ఆగుతలేడు, కాయకిలోళ్ళు ఆగుతలేరు, జప్పునొస్తే బాగుండే అని ఊరి రచ్చబండ కాడ రైతు భరోసా గురించి నడుస్తున్న చర్చలు. అయితే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. గదన్నట్టు బరాబర్ వారం అయితే మున్సిపల్ ఓట్ల జాతర ఓడుస్తుంది. ఇక అటెంక రపా రపా రైతు భరోసా చేస్తామని మిర్యాల కూడా మీటింగ్ లో ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్పిండు. ఆనకాలం పంటకి ఎట్లా పడ్డాయో యాసంగిగిన అట్లనే పడతాయట అకౌంట్ లా. ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. అయితే ఆసామికి భూమి ఎంతుంటే అంత కేరటుల్లో పంటలు వండే భూములకే పెట్టుబడి సాయం, అది ఏ పంట అయినా ఏంలే. అంతేగాని కోళ్ళపారాలు, ఫంక్షన్ హాల్లు, వెంచర్లు, కాలనీలు, గుట్టలకు బుట్టలకు ఏ కనగినా రాదు. పాత గవర్నమెంట్ లో వరేస్తే ఊరి అన్నారు, ఇప్పుడు బోనస్ కూడా ఇస్తున్నామని చెప్పుకొచ్చిండు సారు. సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చి ఒడ్లు పండిస్తాము, ఒడ్లు పండించండి, చివరి గింజ వరకు కొంటామని. ఆల్రెడీ అంతటా నాట్లు వచ్చినాయి. చేతి నుంచి పెట్టుబడి పెట్టిన రైతులకు ఇక చెప్పునే రైతు భరోసా ఎకరానికి 6,000 అందబోతున్నాయి అన్నట్టు.